బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మన టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు ఆప్థమాలజిస్ట్ డాక్టర్ హర్నాథ్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. చాలా మంది చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా డయాబెటిక్ కి గురవుతున్నారు. పిల్లల్లో అయితే టైప్ 2 చూస్తున్నాము, పెద్దవాళ్ళలో షుగర్ అంటూ పిలుస్తున్నారు. మరి షుగర్ వల్ల కళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ జరుగుతూ ఉంటుందని అంటూ ఉంటారు. దీన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయొచ్చు, అసలు కళ్ళని ఎట్లా కాపాడుకోవాలి షుగర్ ఉన్న పేషెంట్లు, వివరించండి సార్ కొంచెం. మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ అండి. నిజంగా చెప్పాలంటే డయాబెటిక్ క్యాపిటల్. ఈ డయాబెటిక్ అనేదంటే ఈ చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మీరు అన్నట్టుగా డయాబెటిక్ వల్ల కంటికి చాలా ప్రమాదం ఉందండి. డయాబెటిక్ రెటినోపతి అంటాము. డయాబెటిక్ రెటినోపతి ద్వారా శాశ్వత అంధత్వం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఓకే. డయాబెటిక్ రెటినోపతి రెండు రకాలుగా విభజించబడుతుందండి. దాని సివియారిటీని బట్టి ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అండ్ నాన్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి. నాన్ ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటే కొంచెం చిన్న మోతాదులో కొంచెం సివియారిటీ విల్ బి లెస్ అండి. ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనేది కొంచెం సివియర్ అండి. ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి వచ్చిన వాళ్ళకి రెటినల్ డిటాచ్మెంట్ కానివ్వండి, లోపల విట్రియస్ హెమరేజ్ అంటాము, అంటే లోపల బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. దాంతో పర్మనెంట్ అంధత్వం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది డయాబెటిక్ రెటినోపతి ద్వారా. అంటే ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? షుగర్ కంట్రోల్ మెయిన్ అండి. షుగర్ కంట్రోల్ మెయిన్ అండ్ ప్రాపర్ ఐ చెకప్ అండి. తరువు ఐ చెకప్ అంటాము. ఫండస్ రెటినా చెకప్ చేయించుకోవాలి డయాబెటిక్ వచ్చిన వాళ్ళు పీరియాడిక్గా, లైక్ 6 months అండి. 6 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి స్టేజ్ ఆఫ్ ద డయాబెటిక్ని బట్టి 6 monthsకి ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి కూడా చేయించుకోవాల్సి వస్తుంది, లేదా సంవత్సరంకి ఒకసారి చేయించుకోవాల్సి వస్తుంది. అట్లాగే డయాబెటిక్తో పాటు మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఒక పక్క బ్లాంక్ అయిపోయి మెరుపులు మెరుస్తున్నట్టు కళ్ళు కొంచెం చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. దానికి ఎట్లా ఉంటుంది సార్? అది మీరు అన్నది కరెక్ట్ అండి. కాకపోతే మైగ్రేన్ అనేది అదొక డిఫరెంట్ టాపిక్ అండి. మైగ్రేన్ కూడా హెడేక్ లెక్క వస్తుంది, వన్ సైడ్ వస్తుంది. వాటికి మీరు అన్నట్టుగా ఫోర్టిఫికేషన్ స్పెక్ట్రా అంటారండి. కంటి ముందు ఏదో బాగా వెలుతురు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు కొంచెం నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వామిటింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇది ప్రమాదకరమా సార్? ఎట్లా ఉంటుంది? ప్రమాదకరమే అంటే అండి, సివియర్ హెడేక్ ఉంటుందండి, అన్బేరబుల్ హెడేక్ ఉంటుంది. కళ్ళపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఫోటోఫోబియా ఉంటుందండి. ఫోటోఫోబియా అంటే లైట్ వైపు చూడలేరండి. ఈ మైగ్రేన్ వాళ్ళకి లైట్ చూసినా కూడా బాగా ఎక్సెసివ్ లైట్ చూసినా కూడా తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎక్సెసివ్ లైట్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ ఎక్కువగా ఉన్నా, కొంతమందికి జంక్ ఫుడ్ తింటారండి. జంక్ ఫుడ్స్తో కూడా ఎక్కువ మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే ఏదైతే అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, లైక్ ఎక్సెసివ్ లైట్ కానివ్వండి, సౌండ్ కానివ్వండి, లైక్ నాయిస్ అవి కానివ్వండి, తగ్గించుకుంటే బెటర్ ఉంటుందండి. ఇక షుగర్ పేషెంట్ల విషయానికి వస్తే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు కళ్ళ కోసం? మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్ అండి. ల్యూటిన్, జియాజాంతిన్ అని చెప్పేసి ఉంటుందండి. అవి ప్రాపర్ డాక్టర్ గారు, ఐ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు. దాని ప్రకారం తీసుకుంటే బెటర్ అండి. అండ్ ఇవన్నిటికంటే ముఖ్యంగా డయాబెటిక్ అనేది కంట్రోల్లో ఉంచుకుంటే బాగుంటుంది. డయాబెటిక్ కంట్రోల్లో లేకుంటే డయాబెటాలజిస్ట్ని కలిసేసి దానికి తగ్గట్టు మందులు తీసుకుంటే డయాబెటిక్ రెటినోపతి కూడా కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే షుగర్లో హెచ్చు తగ్గులు ఎక్కువగా అవునండి. అవి కూడా కళ్ళకి ఎఫెక్ట్ కలిగిస్తాయి. డెఫినెట్గా అండి. కళ్ళకి ఎఫెక్ట్ కలిగి వాటి మీద డయాబెటిక్ రెటినోపతి అని చెప్పాను చూసారా, ఇంతకుముందు డయాబెటిక్ రెటినోపతి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఇంకా డయాబెటిక్ పేషెంట్లకి మీరు ఇచ్చే సలహాలు ఇంకేమున్నాయి సార్? షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలండి. మెయిన్గా షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగర్ డాక్టర్ని కలవాలి. పీరియాడిక్గా కంపల్సరీగా షుగర్ డాక్టర్ గారిని కలవాలి. తను ఇచ్చిన మెడికేషన్ క్రమం తప్పకుండా తీసుకోవాలి. అండ్ పీరియాడిక్ ఐ చెకప్ మస్ట్ అండి. 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి సివియారిటీని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. సార్, డయాబెటిక్ రెటినోపతికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? మీరు ఇందాక అన్నారు ఒక్కోసారి కంట్లోంచి బ్లీడింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందని, అలాంటప్పుడు ఏం చేస్తారు? అవునండి. ఇది బ్లీడింగ్ అనేది ప్రాలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అడ్వాన్స్డ్ డయాబెటిక్ రెటినోపతిలో ఈ బ్లీడింగ్ కానివ్వండి, రెటినా డిటాచ్మెంట్ కానివ్వండి, అంటే నార్మల్ పొజిషన్ నుండి రెటినా డిటాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీటికి ఆ స్టేజ్ ఆఫ్ ద డయాబెటిక్ రెటినోపతి ప్రకారము
లేజర్స్ కానివ్వండి, లేదా రెటినా డిటాచ్మెంట్ సర్జరీ కానివ్వండి, లేదా ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్ అంటాము, కంట్లోనే ఇంజెక్షన్స్ ఇస్తాము. దాని ద్వారా కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. కంట్లో ఇంజెక్షన్ అవునండి. ఎట్లా సార్? ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అండి. ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ ఇస్తాము. దాంతో బ్లీడింగ్ కంట్రోల్ చేయొచ్చు. ఓకే. ఈ రెటినా డిటాచ్మెంట్ సర్జరీ చేయాల్సి వస్తుందండి. సర్జరీ కంపల్సరీగా రెటినల్ పార్స్ ప్లానర్ విట్రెక్టమీ అని చెప్పేసి రెటినా సర్జరీ చేయాల్సి వస్తుంది. అంటే చాలామంది నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ని దుప్పట్లో పెట్టుకొని ఇట్లా చూస్తూ ఉంటారు. అది ఎంత మేరకు కళ్ళపై ప్రభావం చూపుతుంది అంటారు? అది చాలా ప్రమాదం అండి. అది లైట్ ఆఫ్ చేసి చూడటం అనేది మొదటిది తప్పు. ఓకే. ఇంకా మీరు అన్నట్టుగా దుప్పట్లో పెట్టి చూస్తారన్న తప్పు. యూఆర్ లిటరల్లీ బ్లూ లైట్ను యూఆర్ ఫిల్టర్ చేయట్లేదు. సో అది చాలా కంటికి ప్రమాదం. లాంగ్ టర్మ్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. కంటికి ఛాన్సెస్ ఉంటుందండి. పోయే ఛాన్స్ కాదు, కొంచెం కొంత మేరకు ప్రభావం చూపే ఛాన్స్ మాత్రం ఉంటుంది. సార్ డ్రై ఐస్ అంటూ ఉంటారు. అసలు ఏంటి సార్ డ్రై ఐస్ అంటే? ఎందుకు వస్తుంది సార్ డ్రై ఐస్ అంటే? అండి, తడి ఆరిపోవటం అండి. అంటే పొడి పడుతూ ఉంటాయి కళ్ళు. మన కంటి నల్లగుడ్డ మీద టియర్ ఫిల్మ్ అని ఉంటుందండి. టియర్ ఫిల్మ్లో 3 లేయర్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి లూబ్రికేషన్గా తక్కువ అయినప్పుడు, అంటే మన కన్నీరు తక్కువ ఉత్పత్తి కావటం వల్ల కానివ్వండి, లేదా ఎక్కువ ఎక్స్క్రీట్ కావటం వల్ల కానివ్వండి, ఈ డ్రై ఐస్ వచ్చేసి మన కంటిలో కొంచెము ఇసుక పడితే ఎలా ఉంటుంది, ఇసుక కానీ ఏదైనా డస్ట్ పార్టికల్ పడ్డప్పుడు ఎలా ఉంటుంది కంటిలో, ఫారిన్ బాడీ సెన్సేషన్ అంటాం దాన్ని, అలా ఉండే ఛాన్స్ ఉంటుందండి. వాడికి ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేదా నల్లగుడ్డ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. దీని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? లూబ్రికేషన్ ఇస్తామండి, యాంటీబయాటిక్స్ ఇస్తాము. కారణాలు మాత్రానికి ముందు మెయిన్గా వచ్చేసి డ్రై ఐస్కి కారణాలు వెతుక్కోవాలండి. అంటే ఏ కారణాల వల్ల వస్తుందని చూసేసి ఇస్తామండి. అనేక రకమైన కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని డయాబెటిక్స్ వల్ల కూడా కొంతమందికి డ్రైనెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని మెడికేషన్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంటికి సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కొన్ని మెడికేషన్ ఇస్తాము. ఆ మెడికేషన్ వేసుకోవటం వల్ల కన్ను కూడా పొడి ఆరిపోయే ఛాన్స్ ఉంటుందండి. కొన్ని టాబ్లెట్స్ లైక్ యాంటీహిస్టమిన్స్ టాబ్లెట్స్ వల్ల కూడా డ్రైనెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా కళ్ళల్లో పడింది అనుకోండి, అంటే మనకి పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి డ్రాప్స్ తెచ్చుకొని వేసేసుకుంటుంటారు చాలా మంది. అవునండి. అది అంటే కరెక్టే అంటారా ఆ పద్ధతి? లేదంటే డాక్టర్ గారిని సంప్రదించి డ్రాప్స్ వాడాలంట? డాక్టర్ గారిని సంప్రదించి కంటికి సంబంధించిన ఏ డ్రాప్ అయినా అండి ప్రాపర్గా డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన తీసుకోవటం మంచిది. ఓకే సార్. అంటే కళ్ళ సమస్యలు ఎట్లా వస్తాయి, కళ్ళ కలకలు ఎందుకు వస్తాయి, చాలా చక్కటి సమస్యలు అన్నిటికీ పరిష్కారం చెప్పారు డాక్టర్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.